ఎందుకు ప్రతి చోట ఇలా సభలు ఏర్పాటు చేయవలసి వస్తుంది, మాట్లాడవలసి వస్తుంది అంటే, ప్రస్తుతం ఉన్న యవ్వన సమాజం ఏదైతే ఉందో, అటు లోకంలో ఉన్న యవనస్తులు కానివ్వండి, ఇటు సంఘంలో ఉంటున్న యవనస్తులు కానివ్వండి, క్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించిన వారి కుటుంబాలలో జన్మించిన యవనస్తుల పరిస్థితి సహితం ఈరోజు ఎలా ఉంది అంటే బాధాకరం. వర్ణనాతీతం. వారి ప్రవర్తన, వారి మాట, వారి చేతలు వర్ణించలేనివిగా ఉన్నాయి. దేవుని పిల్లలారా, ఎందుకు ఈ సమాజం ఎలా పాడైంది? ఎందుకు ఇంతటి భయంకరమైన పాపపు కార్యక్రమాలకు యువత వెళ్ళిపోయింది అని మనం ఆలోచిస్తానండి. ఒకటే మీకు ఈరోజు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు కూడా ఈ భూమి మీద ఒక మహాశక్తి దేవుడైతే, ఆ దేవుడు తన మాటల్లో తన పిల్లలు పెరగాలి అని దేవుడు కోరుకుంటుంటే ప్రారంభం నుంచి మరో శక్తి, దెయ్యం, అది ఎప్పుడు కూడా దేవుడికి భిన్నమైన ఆలోచనలు తన పిల్లల్లో నింపుతుంది. అందుకే ఈరోజు యవ్వన సమాజాన్ని మీరు చూస్తున్నప్పుడు అండి, యవనస్తులను మీరు చూస్తున్నప్పుడు తల్లిదండ్రులకు లోబడరు, తల్లిదండ్రుల మీద ఎదురిస్తున్నారు, తల్లిదండ్రుల మీద తిరగబడతారు, తల్లిదండ్రులను గౌరవించరు, తల్లిదండ్రులకు లోబడరు. ఒకటి, ఇంట్లో తల్లిదండ్రుల మాట వినరు. ఏదైనా బాగుపడతాడు అని విద్య నేర్పించడానికి స్కూల్కో, కాలేజీకో, యూనివర్సిటీకో పంపిస్తుంటే అక్కడ విద్య నేర్పుతున్న గురువు మాట వింటున్నాడు అంటే అక్కడ వాళ్ళ మాట వినడు, వాళ్ళ మీద తిరగబడుతున్నాడు, వాళ్ళని ఎదిరిస్తున్నాడు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మరీ విచిత్రం ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ లెక్చరర్స్ని కొడుతున్నారు, కిడ్నాప్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారట. ఎందుకండి ఈ సమాజం ఎలాగుంది? ఎందుకు ఇలా పాడైపోయింది అంటే ఒకటేనండి, ఈరోజు మీడియా, అది సినిమా రూపంలో కానివ్వండి, సోషల్ మీడియా రూపంలో కానివ్వండి, ఏమండి టీవీ రూపంలో కానివ్వండి, వస్తున్నవి ఇవన్నీ కూడా, ఈ మీడియా రూపంలో వస్తున్నవన్నీ కూడా యువతను చెడుదారి పట్టిస్తున్నాయి, చెడు వైపు మళ్లించాయి. మరి బాగుపడాలి, యువతను బాగు చేసుకోవాలి అని అందరూ కలలుగంటున్నారండి. అభ్యుదయవాదులు, మేధావులు, సంఘ సంస్కర్తలు, అందరి గుండెల్లోనూ ఒకటే భయం. యువత ఈ దేశానికి భవిత అనుకున్నప్పుడు, యువత దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని చెబుతూనే ఆ యువత నాశనం అయిపోతున్నప్పుడు ఈ మేధావి వర్గం తలడ పట్టుకుంటున్నారు. తల్లిదండ్రుల మాట వినరు, విద్య చెప్తున్న గురువు మాట వినరు, పెద్దలను గౌరవించరు. పెద్దల మాట అంటే అసలు ఈరోజు వాళ్ళకి ఎలా ఉంటుందంటే అదొక భయంకరమైన కథల కింద కనపడుతున్నాయి. పెద్దలు ఏదైనా మంచి చెబుతుంటే ఎందుకు ఇలా మారిపోయింది? ఎందుకు ఈ లోబడని మనస్తత్వాలు వచ్చాయి? ఎందుకు ఈ పాపాలకు మరి దగ్గరైపోయారు అంటే కారణం ఒకటేనండి, దేవుడి మాట వారి మధ్యలో లేకపోవటం, దేవుడి మాటలకు దూరంగా ఉండటం, దేవుడి మాటలను పట్టించుకోకపోవటం, బైబిలు చదవకపోవటం, దైవజనులు చెబుతున్న ప్రసంగాలు వినకపోవటం, దేవుడికి సమయం ఇవ్వకపోవటం వల్లనే ఈరోజు ఈ భయానక పరిస్థితి ఏర్పడింది అని చెప్పక తప్పదు. సామెతల గ్రంథంలో దేవుడు ఒక మాట చెప్తాడండి. అందరూ దయచేసి ఒక మాట ఈ సందర్భంలో మనం చూద్దాం. ఇప్పుడు కూడా మనిషి బాగుండాలి అంటే ఎలా ఉండాలో, ఏం చేయాలో దేవుడు మాట్లాడుతూ సామెతల గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనం చూద్దామండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తే, ఎట్లనగా జ్ఞానము లేని వారలారా అన్నాడు. చూడండి, దేవుడు ఈ సమాజాన్ని పిలుస్తున్న పిలుపు ఎలా ఉందంటే, దేవుడు జ్ఞానము లేని వారలారా, బొత్తిగా జ్ఞానానికి దూరంగా ఉన్నారు మీరంతా. తర్వాత అంటున్నాడు, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు. చూసారా, జ్ఞానము లేని వారులారా, మీరు ఎన్నాళ్ళు, మీరు ఎంతకాలం అలా ఉండిపోతారు?
బాల్యంలో నా మాటలు నేర్చుకోమని చెప్పాను బైబిల్లో. నేను బాల్య దినములు అందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. అది దాటేశారు. యవ్వనానికి వచ్చేసరికి మీ జీవితం పట్ల నాకున్న ఆశ, నాకున్న కళ ఏంటంటే యవ్వనానికి వచ్చేసరికి నా కాడెత్తుకోవాలి, చర్చిలో బాధ్యతలు ఎత్తుకోవాలి, సంఘంలో బాధ్యతలు ఎత్తుకోవాలి, సంఘ కాపరికి మంచి పరిచారం చేసేంత గొప్ప స్థితిలోనికి రావాలి, సంఘంలో ఉంటున్న పెద్దల పట్ల గౌరవం కలిగి సంఘానికి ఉపయోగపడే మంచి యవనస్తుడిగా నువ్వు రావాలి. ఇంత జ్ఞానం, ఇంత గొప్పగా నువ్వు ఉండాలని నేను కోరుకుంటే మీరేంటి అలా ఉండిపోయారు? చూడండి, జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేనివారుగా ఉండకూడదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయించు ఆనందింతురు. యవనస్తులలో ఉన్న ప్రధానమైనది ఏంటి చెప్పండి? ఏం చేస్తారు వాళ్ళు? రే బస్ ఎక్కేటప్పుడు జాగ్రత్తరా అన్నారు అనుకోండి, ఏమంటాడు చెప్పండి? మాకు తెలుసులేండి. చూసారా ఏం చేస్తాడు? చెప్పినోడు ఏం చేస్తాడు? అపహాస్యం. ఒరే జాగ్రత్తగా చదువుకోరా, నాకు తెలుసులే. అపహాస్యం. అంటే ఏది చెప్తున్నా ఎలా కనపడుతుందంటే వాళ్ళకి ఏదో ఏమంటే హాస్యం కింద అపహాస్యం చేస్తారట, నవ్వుతారట, ఆనందిస్తారట. ఇదంతా వీళ్ళందరిని గురించి మాట్లాడుతున్నాడు. జ్ఞానము లేదు అన్నట్టు. దేవుని పిల్లరా, క్రైస్తవుడికండి జాగ్రత్తగా వినండి, క్రైస్తవులకి బైబిల్ ఒక వరం అండి. క్రైస్తవులకే కాదు, ఈ ప్రపంచం మొత్తానికి బైబిల్ ఒక వరం లాంటిది, గిఫ్ట్ లాంటిది ఇది. ఎందుకు అంటే బైబిల్ చదివినా, బైబిల్ విన్నా, బైబిల్ నేర్చుకున్నా వాడు మంచివాడిగా మారిపోతాడు, వాడు బుద్ధిమంతుడిగా మారిపోతాడు, వాడు వివేకిగా మారిపోతాడు, వాడు జ్ఞానిగా మారిపోతాడు, వాడు మంచి హృదయం కలిగిన వాడుగా మారిపోతాడు. బైబిల్ విన్నా, బైబిల్ నేర్చుకున్నా, బైబిల్లో ఉన్న దేవుడి మాటలకు లోబడిన అలాంటి ఒక వ్యక్తి జీవితం ఈరోజు మేము ముందు పెడతాను. నిజంగానండి, అతడు ఎదిగిన తీరు, అతడు దైవజనుడికి లోబడుతున్న విధానం, అతడిని దేవుడు ఎంత గొప్ప చేశాడో దేవుడి మాటకు లోబడినందుకు ఏమండి ఈరోజు మీరు చూసి ఆశ్చర్యపోతారు. ఈరోజు యవనస్తులందరూ కూడా కళలు అంటున్నారు, నేను అదవుతాను ఇదవుతానని. ఏమైనా మంచి కళలకు అంటారంటే ఏమీ లేదండి. నేను యాక్టర్ని అయిపోతాను, ఏమంటే నేను సినిమా సింగర్ని అయిపోతాను. ఎందుకు? సమాజాన్ని పాడు చేయడానికా? ఆ సినిమాల నుంచి సమాజం నేర్చుకుంటున్నది ఏంటి చెప్పండి? మంచి ఏమైనా ఉందండి సినిమాల్లో? ఏమంటే ఎంతటి దారుణంగా ఈరోజు వ్యవస్థ ఉంది అంటే, సినిమాలు ఎంత దారుణంగా యువతను పాడు చేస్తానో మీకు తెలియదు కదండి. ఒకప్పుడు హీరో అంటే మంచివాడు, మంచి నీట్గా బట్టలు వేసుకుని, మంచి హెయిర్ కట్ వేసుకుని, ఏమంటే అఫిషియల్గా నీట్గా ఉన్నవాడు హీరో అండి. ప్రస్తుత హీరోలు ఏంటి చెప్పండి? మాసిపోయిన గెడ్డం ఇంత పొడుగ్గా పెంచుకుని, జుట్టు ఏమండి మొత్తం ఇటు పక్కలన్నీ తీసేసి పిచ్చుగూడు పెట్టినట్టుగా పైకి జుట్టు కటింగ్ పెట్టి, చిరిగిపోయిన బట్టలు వేసుకుని, అంతేనా హీరో? ఈరోజు ఇప్పుడు హీరో, సమాజానికి హీరో ఈడే కదండి ఈరోజు. చిరిగిపోయిన బట్టలు, ఏమంటే అశ్లీలంగా, ఏమంటే ఆడపిల్లలేం తక్కువ కాదు, అశ్లీలం. ఆడపిల్లల వస్త్రధారణ మీరు చూస్తుంటారు, అసహ్యం. భర్తకు చూపించుకోవాల్సిన అవయవాలన్నీ కూడా బాహాటంగా సమాజానికి చూపిస్తూ చిన్న చిన్న బట్టలు వేసుకొని తిరుగుతూ, ఏమంటే ఆ రోజు ఆ సమాజంలో ఆ చూస్తున్న వాళ్ళందరినీ తప్పుడు ఆలోచనల వైపు మళ్ళిస్తూ, ఇటు స్త్రీలు ఇటు పురుషులు, ఏమంటే ఈ రోజున్న సమాజం సభ్య సమాజమా? ఈ రోజున్న సమాజం ఏమంటే యువత వస్త్రధారణ కానివ్వండి, వేషధారణ కానివ్వండి, మాట తీరు కానివ్వండి, వాళ్ళ 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 కార్యక్రమాలు కానివ్వండి, ఎలాగున్నాయి, ఎంత దారుణంగా ఉన్నాయండి ఈరోజు. వీళ్ళందరికీ సిగ్గు తీసుకురావడానికే ఒక యవనస్తు వస్తాడు బైబిల్లోంచి. ఈరోజు సూపర్ హీరో అండి, యవనస్తులందరికీ రోల్ మోడల్ అతను. యవనస్తులందరూ ఖచ్చితంగా ఆయన జీవితాన్ని ధ్యానిస్తే, అతని జీవితం ఇప్పుడు నేను చెప్తాను, అతని జీవితం గురించి మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆలకిస్తే, ఇలా కదా యవనస్తుడు ఉండవలసింది, ఇలాగుండాలని కదా దేవుడు జీవితాలు ఇచ్చాడు. దేవుని పిల్లలారా, నిజానికండి ఈ దేహాలు కట్టింది దేవుడండి. తల్లి గర్భంలో ఉమ్మనీటిలో 9 నెలలు ఈ దేహాన్ని కట్టి లోకానికి పంపించింది కన్న తండ్రి దేవుడు. మనం ఈ లోకానికి వస్తామని మన కొరకు ఈ విశ్వాన్ని కట్టింది తండ్రి. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత 60-70 ఏళ్ళ ఈ జీవితానికి దశలు పెట్టింది తండ్రి. బాల్య దశ, తర్వాత యవన దశ, నడిప్రాయం, వృద్ధాప్యం, ఈ దశలన్నీ పెట్టింది దేవుడు. ప్రతి దశలోనూ కూడా ఏం చేయాలో చెప్పింది దేవుడు. మళ్ళీ బాల్యంలో ఏం చేయాలో చెప్పాడు,
యవ్వనంలో ఏం చేయాలో చెప్పాడు, నడిప్రాయానికి వచ్చేసరికి ఎలా ఉండాలో చెప్పాడు, వృద్ధాప్యానికి వచ్చేసరికి ఎలా ఉండాలో చెప్పాడు. అన్నిటినీ చక్కగా బైబిల్లో దేవుడు రాయించిన పట్టించుకోక ఈరోజు యవ్వన సమాజం పాడైంది. బైబిల్లో నుండి నిజంగా మీరు మొదటి ప్రసంగంలో విన్నారు కదా, ఈరోజు యవనస్తులు కావాలి అందరికీ. రాజకీయ నాయకులకి ఎవరు కావాలి చెప్పండి? ధర్నాలు చేయడానికి ముసలోళ్ళని తీసుకెళ్తారా? కొన్ని పసిపిల్లల్ని తీసుకెళ్తారా? వీళ్ళ గురించి పోరాడడానికి, వీళ్ళ పార్టీ గురించి పోరాడడానికి ఎవరు కావాలి? యువకులు కావాలి. ఏమండి, మంచి మంచి షాప్స్ ఉంటాయి సేల్స్మెన్స్ కింద, ఎవరు కావాలి? యవనస్తులు కావాలి. ప్రతి చోట యవనస్తుడు 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 యవనులే కావాలి, యవనులే కావాలి. అందుకే మీరు ఉద్యోగ ప్రకటనలు వేసేటప్పుడు ఏమైనా వేస్తారంటే 20 నుంచి 35 ఏళ్ల లోపు వారికి అవకాశం. అంటే నిండు యవ్వనంలో ఉన్న వాళ్ళే మాకు కావాలి, ఆ యవ్వనాన్ని మాకు ఇవ్వాలి. మరి దేవుడికి ఇవ్వా నీ యవ్వన బలాన్ని? ఆ యవ్వన బలంలో ఉన్నప్పుడు వచ్చే ఆలోచనలు దేవుడికి ఇవ్వా? నీ శక్తిని దేవుడికి ఇవ్వా? నీ కాలాన్ని దేవుడికి ఇవ్వవా? దేవుడు ఏం కోరుకున్నాడు తెలుసండి బైబిల్లో? ఆశ్చర్యపోతారు. కీర్తనల గ్రంథం ఒక మంచి మాట, యవన బిడ్డల గురించి, యవనస్తుల గురించి దేవుడు మాట్లాడుతున్న ఒక మంచి మాట మీరు చూడండి. కీర్తనల గ్రంథం 144 కీర్తన 12వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 144 కీర్తన 12వ వచనం. మా కుమారులు, చూసారండి, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అన్నాడు. చూడండి ఏం మాట అండి అది, మళ్ళీ చదువుతాను చూడండి. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్క. దేవుడు యవనస్తులను ఏమంటున్నాడు అండి? ఎదిగిన మొక్క. ఎదిగిన మొక్క. ఎదిగిన మొక్క ఏమివ్వాలి? ఎదిగిన మొక్క ఏమివ్వాలి? ఫలాలు ఇవ్వాలి. ఎదిగిన మొక్క పళ్ళు ఇవ్వాలి. ఎదిగిన మొక్క ఎవరైతే పెంచారో, ఎవరైతే వేశారో ఆ యజమానుడికి ఉపయోగపడాలి. ఇప్పుడు ఈ రోజు భూమి మీద ఉన్న యవనస్తులు దశలోనికి పట్టుకొచ్చింది ఎవరు చెప్పండి? దేవుడు. యవ్వన బలాన్ని, ఆ శరీరంలో బలాన్ని పెట్టింది ఎవరు చెప్పండి? దేవుడు. ఈ యవనస్తులు దేవుడి దృష్టికి ఎలా ఉన్నారట? ఎదిగిన మొక్క అన్నాడు. సహజంగా మనం మొక్కలు వేస్తాం, మన ఇంటి ముందు వేస్తాం, మన పొలంలో వేస్తాం. ఒక జాన్ చెట్టు వేశారు, మొక్క. మీరు వేసిన వెంటనే దాని నుండి ఫలాలు కోరుకోరు. ఎదగాలండి, అప్పుడే ఫలాలు ఇవ్వదు. అది ఎదగాలి, నీళ్లు పోస్తారు. అది ఏవి జంతువులు తినేయకుండా దాని చుట్టూ కంచేశారు, ఎరువేస్తారు కొంతమంది. అలా ఏసి పెంచారు. 3వ సంవత్సరం, 4వ సంవత్సరం ఇక కాపు కాయవలసిన కాలం వచ్చింది, జామకాయలు ఇవ్వవలసిన కాలం వచ్చింది. వేసిన యజమాని ఎదురు చూస్తాడు, పళ్ళెప్పుడు ఇస్తుందో. సంవత్సరం చూశాడు, ఇవ్వలేదు. నీళ్లు పుట్టాడు, ఎరువు వేశాడు. 2వ సంవత్సరం చూశాడు, ఇవ్వలేదు. 3వ సంవత్సరం చూశాడు, ఇవ్వలేదు. ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ఫలాలివ్వని చెట్టును నేను పెంచటం ఎందుకు అని, నా నీళ్ళెందుకు వృధా అవ్వాలి, నా భూమి ఎందుకు వృధా అవ్వాలి, నా ఎరువు ఎందుకు వృధా అవ్వాలని చూసి ఫలించని చెట్టును ఏం చేస్తాడు? నరికేస్తాడు. ఈరోజు అండి యవ్వనం బలం దేనికి ఇస్తున్నారు? చాలా మంది అండి చదువులు, వాళ్ళ జీవితం అంతా చదువుకే. ఆ చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగానికి, ఆ ఉద్యోగం అయిపోయిన తర్వాత పెళ్లికి, ఆ పెళ్లి అయిపోయిన తర్వాత మళ్ళీ లైఫ్ లో సెటిల్ అవ్వడానికి, సంపాదనకి. ఇంకెక్కడ దేవుడికి ఇస్తావు నువ్వు? ఇదే జీవితం. ఇందుక దేవుడు నేను పుట్టించింది. ఈ లోకంలో నువ్వు బ్రతికే 60-70 సంవత్సరాలలో నీ యవ్వన కాలం ఉండేది గట్టిగా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయితే దానిని మొత్తం లోకానికే నువ్వు అప్పగిస్తుంటాయి. నీ చదువుకు అంటున్నావు, నీ ఉద్యోగానికి అంటున్నావు, నీ సంపాదనకి అంటున్నావు, నీ పిల్లలు అంటున్నావు, ఏమంటే సెటిల్ అవ్వాలంటున్నావు, ఆస్తులు అంటున్నావు, సంపదలు అంటున్నావు. మరి పుట్టించిన దేవుడికి ఏమి ఇవ్వవా? అసలు కాస్తైనా దేవుడు పనికి కానీ, దేవుడు ఆలోచనలకు కానీ, నీ బలం కానీ, నీ శక్తి కానీ, నీ చదువు కానీ, నీ సంపాదన కానీ, నీ స్థితి కానీ దేవుడికి ఉపయోగపడినప్పుడు ఎందుకు అవి ఆ లోకంలో ఉన్నవన్నీ? దేవుని పిల్లలారా, కాస్త జాగ్రత్తగా ఈరోజు నేను చెప్పే మాటలు వినండి. యువత భయంకరమైన వ్యసనాలు ఈరోజు మీకు తెలియదు కాదు. మందుకు కట్టు బానిసలయ్యారు. మందు తాగని యవనస్తుడు లేడండి. మీ పిల్లలు జాగ్రత్త. మీ దగ్గర వాళ్ళు నటించొచ్చు గాక. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే
లోకంలో ఉన్న వాళ్ళు ఎలా రెచ్చగొడుతున్నారంటే యవనస్తుల్ని, మందు తాగని వాడు చెడ్డవాడు వెధవ అన్నట్టుగా క్రియేట్ చేశారండి. కనీసం సిగరెట్ అలవాట్లేదా నీకు అంటే, ఒకప్పుడు అండి ఈ వ్యసనాలు ఉంటే చెడ్డవాడు, వ్యసనాలు లేనివాడు మంచోడు అనేవారు. ఇప్పుడు రివర్స్ అయింది. నువ్వు సిగరెట్ కూడా, కనీసం సిగరెట్ కూడా నీకు అలవాట్లేదు అంటే అది ఎలా మారిపోయిందంటే, సిగరెట్ తాగటం, మందు తాగటం ఎలా మారిపోయిందంటే అవేవో మనిషికి డిగ్రీలు కింద మారిపోయినాయి ఇప్పుడు. అంతే కదండి. ఒకప్పుడు తాగకపోతే మంచోడు అనేవారు, ఇప్పుడు తాగేవాడు చెడ్డవాడైపోయాడు. ఎలా మారిపోయిందండి సమాజం? ఏంటి ఈ పరిస్థితులు ఏంటండి? ఇలాగ ఇంత దారుణంగా మారే ఏంటి పరిస్థితులు? పాటలు కూడా కట్టేశారు. పొగ త్రాగిన వాడు గాడిదట, ఓ సినిమా హీరో పాడుతున్నాడండి. సిగరెట్ కాల్చిన వాడు గాడిదట. ఏంటి ఈ సమాజం అంటే యువతను ఎటు తీసుకెళ్తుందంటే భయంకరమైన పాపాల వైపు, నేరాల వైపు. మన మధ్యకాలం మీకు తెలియదు కదండి, రెండు వార్తలు జ్ఞాపకం చేస్తాను. ఏంటో వార్తలు అంటే, 4 యవనస్తులు అండి. నేను అదే ఊరికి వెళ్ళాను మీటింగ్కి, గుంటూరు. కావలసి అక్కడ పెట్టించారండి యువత గురించి ఒక పాఠం వేసి. వాళ్ళ ఎక్కడైతే హత్యలు జరిగాయో, హత్యలు జరిగిన ఒక 4 కిలోమీటర్లో నా మీటింగ్ జరిగింది. ఏంటి అక్కడ జరిగింది అంటేనండి, యవనస్తుడు త్రాగి, రాత్రిపూట త్రాగడానికి దగ్గర డబ్బులు లేవు. మందు కావాలి, మందు తాగాలి. ఏం చేయాలో తెలియట్లేదండి. ఒక వాచ్మెన్ పాపం పేదవాడు, వాచ్మెన్ డ్యూటీ చేసుకున్నాడు. మందు వైన్ షాప్ ముందు కూర్చొని ఉన్నాడు, కుర్చీ వేసుకుని. పొడుగాటి ఇనప రాడు తీసుకున్నారంటే నెత్తి మీద కొట్టేశారు వాచ్మెన్ని. రక్తం కారుకుంటూ చచ్చిపోయాడండి. ఆ ఇనప రాడుతో కొట్టి ఆ వాచ్మెన్ని చంపేసి ఆ షటర్ ఓపెన్ చేసుకుని మందు పట్టుకుని వెళ్ళిపోయారు. మందు తాగడానికి ఒక ప్రాణాన్ని తీసేశారండి. మందు తాగడానికి ఒక ప్రాణాన్ని తీసేశారు. ప్రస్తుతం చూడండి యవనస్తుడు ఏ స్థితికి వెళ్ళాడో మీరు చూడండి. దానికి కొంచెం ఒక 2 కిలోమీటర్ల దూరంలోనండి అదే సేమ్ రోజు మరొక 2 యవనస్తులు. వాళ్ళు ఏం చేశారంటే, రాయల్ ఎన్ఫీల్డ్ షాప్ ఉంది. ఆ బైక్స్ అంటే ఇష్టం, కానీ చాలా ఖరీదు, లక్షలు ఖరీదు అవి. వాళ్ళు కూడా ఏం చేశారంటే, అక్కడ కూర్చున్న వాచ్మెన్ చంపేసి ఆ షటర్ ఓపెన్ చేసి 2 బైకులు పట్టుకుని వెళ్ళిపోయారు. రాయల్ ఎన్ఫీల్డ్ బండి మీద తిరగాలని. చూసారా, ఒకడికేమో మందు పిచ్చి, ఒకడికేమో రాయల్ ఎన్ఫీల్డ్ పిచ్చి, ఒకడికి సినిమాలు పిచ్చి, ఒకడికి అమ్మాయిలు పిచ్చి, ఒకడికి వ్యభిచారం పిచ్చి. ఏంటండి ఇది? అసలు యవ్వన సమాజం ఇది. వీళ్ళ భవిష్యత్తుకు మంచి విధేయుల, భావి తరాలకు మార్గదర్శకుల, వీళ్ళ భావితరాన్ని నిలబెట్టేది, వీళ్ళ నుండా మంచి సమాజాన్ని మనం కోరుకునేది. దేవుని పిల్లలారా, సమాజం ఎలాగో దేవుడు బైబిల్లో ఒక మాట రాశాడు, యోహాను గారు రాసిన పత్రికలో, లోకమంతయు దుష్టుని యందు పడి ఉన్నది అన్నాడు. దాని గురించి మనం ఆలోచించవలసిన అవసరతే లేదు, ఎందుకంటే వాళ్ళంతా కూడా దుష్టిలో పడిపోయారు. ఇంకా ఆ కార్యక్రమాలనే వాళ్ళ నుంచి మనం ఆలోచించగలం. కానీ మన బిడ్డల పరిస్థితి ఏంటి? చర్చిలోకి వచ్చి, ప్రభులోనికి వచ్చి, ఎవరి మంచి ప్రభువులో నిలవబడిన క్రైస్తవ కుటుంబాలలో పుట్టిన బిడ్డలు సైతం ఇలా ఉన్నప్పుడు వీళ్ళను బాగు చేసుకోవడానికి ఏం చేయాలి? వీళ్ళకి ఏం చెప్పాలి? దేవుడు వాక్యమేనండి. ఆ వాక్యమే మనిషిని మారుస్తుంది. ఆ వాక్యమే మిమ్మల్ని, నన్ను మార్చింది. మన బిడ్డలను మార్చేది కూడా వాక్యమే, మర్చిపోవద్దు. చాలా మంది లైట్ తీసుకుంటున్నారు, మన వాళ్ళు కూడా, మన పెద్దవాళ్ళు కూడా, మన దాంట్లోకి వచ్చిన వాళ్ళు కూడా బిడ్డలకి వాక్యం చెప్పటం లేదు, చెప్పించటం లేదు. స్ట్రిక్ట్ గా వాళ్ళతో బైబిల్ చదివించాలన్న రూల్ని పెట్టడం లేదు తల్లిదండ్రులు ఇంట్లో. మిమ్మల్ని, నన్ను మార్చింది వాక్యమే, మన బిడ్డల్ని మార్చేది వాక్యమే. మన బిడ్డల ఆ పాపాలకు దూరంగా వాళ్ళని పడకుండా నిలబెట్టుకునేది కూడా వాక్యమే. ఆ వాక్యానికి మన జీవితాల్లో చోటు లేనప్పుడు మన పిల్లల భవిష్యత్తు మనం ఎలా మంచిగా ఊహించుకుంటామని చెప్పండి. దేవుని పిల్లలారా, బైబిల్లో ఒక యవనస్తుడు కనపడతాడండి. మనం ఈ రోజు ఉన్న సమాజం అంటున్నాం పాడైపోయిందండి అని. ఒకప్పుడు అలాంటి భయంకరమైన పాపాలతో, నేరాలతో నిండుకుపోయిన సమాజంలో నుంచి వచ్చాడు ఒక యవనస్తుడు. అదే టైటిల్ వేసాం, పరిచారముతో ప్రారంభమై నాయకుడిగా ఎదిగిన యవనస్తుడు. ఎవరి యవనస్తుడు అంటే బైబిల్లో మీకు కనబడతాడు, మీరు చూడండి. సంఖ్యాకాండం మనం చూద్దాం. 11వ అధ్యాయము 28వ వచనం బైబిల్లో చూద్దాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 28వ వచనం.
సంఖ్యాకాండం 11వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నారు. మోషే ఏర్పరుచుకొనిన వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యెహోషువ. ఇక్కడ ఒక పదం పడింది చూడండి, మీరు జాగ్రత్తగా 28వ వచనం చదవండి. మోషే ఏర్పరుచుకొనిన వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యెహోషువ. ఇక్కడ ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు. ఎవరా వ్యక్తి అంటే యెహోషువ. ఇతను ఎందుకు ఎవరట? మోషేకు పరిచారకుడు, మోషేకు పరిచారం చేస్తున్నవాడు. ఒక దైవజనుడు మోషే, ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపించిన దైవజనుడు. ఆ దైవజనుడి దగ్గర ఒక పరిచారం అట. ఇంతకీ ఏ వయసులో మోషే దగ్గర పరిచారానికి జాయిన్ అయ్యాడు తెలుసా? యెహోషువ. ఏ వయసులో పరిచారకుడుగా మారాడో తెలుసా? ఏ వయసులో సేవకుడికి సపోర్ట్గా పరిచారం చేయడానికి వెళ్ళాడో తెలుసా? ఒకసారి నిర్గమకాండం మీరు చూడండి, 33వ అధ్యాయం 11వ వచనం. నిర్గమకాండం 33వ అధ్యాయము, అందరు చూడండి. నిర్గమకాండం 33వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును, మోషే పరిచారకుడు, అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవ్వనస్తుడు గుడారములో నుండి వెలుపలకు రాలేదు. యెహోషువ గారి గురించి చెప్తున్నది ఏంటంటే ఇక్కడ యెహోషువ యవ్వనస్తుడు. ఎంత బాగుంది. అంటే యవ్వన కాలంలో ఒక దైవజనుడికి పరిచారకుడిగా మారాడు. ఇప్పుడు ఇతని చరిత్ర ఏంటండి? వీళ్ళెవరు? ఇశ్రాయేలీలు. మోషే వెళ్ళక మునుపు ఇశ్రాయేల్ అంతా ఎక్కడున్నారు మీకు తెలియదు కదా? ఎక్కడున్నారు? మోషే విడిపించడానికి నాయకుడిగా వెళ్ళక మునుపు ఇశ్రాయేల్ అంతా ఎక్కడున్నారు చెప్పండి? ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వంలో ఉన్నప్పుడు వీళ్ళ బ్రతుకులేంటో తెలిసింది. బానిసత్వంలో ఉన్నప్పుడు వీళ్ళ జీవన విధానం ఏంటో తెలుసా? బానిసత్వంలో ఉన్నప్పుడు ఎలాంటి పాపాలలో, ఎలాంటి నేరాలలో, ఎలాంటి కార్యక్రమాలలో ఉన్నారో ఈ జాతి మొత్తం, ఇశ్రాయేల్ జాతి మొత్తం దేవుడు కొత్త నిబంధనలో జ్ఞాపకం చేశాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. ఈ ఇశ్రాయేల్ అంతా కూడా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఎంతటి భయంకరులో, ఎంతటి పాపాలలో ఉన్నారో, ఎంతటి నేరాలలో ఉన్నారో దేవుడు లేక, దేవుడిని విడిచిపెట్టడం వల్ల 430 సంవత్సరాల ఆరాధన లేదు, వాక్యము లేదు, దైవజనుడు లేడు, మందిరము లేదు, సేవ లేదు. ఇన్ని సంవత్సరాలు దేవుడిని విడిచిపెట్టేసరికి మనుషులు ఎంతటి భయంకరమైన పాపాలలోనికి వెళ్ళారో చెప్తున్నాడు. 11వ వచనం త్వరగా చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. ధర్మశాస్త్రం అనగా ఈ మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఏదైతే ఉందో, ఈ ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును. ఇంతకీ ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చాడు చెప్పండి? ఐగుప్తీలుగా, ఇశ్రాయేలుగా? ఇశ్రాయేలుకి ఇచ్చాడు కదా. ఆ ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం దేవుడు ఇస్తున్న టైంకి మోషే ద్వారా వీళ్ళు బ్రతుకులు ఎలాగ ఉన్నాయో చెప్తున్నాడు. ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును. అవిధేయులు అంటే ఎవరు చెప్పండి? లోపడని వారు, ఎదిరించేవారు అని అర్థం. అవిధేయులకును, భక్తిహీనులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు ఎవడైనను ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడింది ధర్మశాస్త్రం. అలాంటి వాళ్ళకి ఇచ్చాడు ధర్మశాస్త్రం. అందులో ఎవరున్నారట? పితృహంతకులట, అంటే తండ్రిని చంపేసే వాళ్ళట, తల్లిని చంపేసే వాళ్ళట, వ్యభిచారులట, అవిధేయులట, అప్రమాణికులట, వ్యభిచారులట, పురుషులతో పురుషులు పోతున్నారట, స్త్రీలతో స్త్రీలు పోతున్నారట. ఎంతటి భయంకరమైన క్రూరత్వం, నేర సమాజం. ఇందులో
ఒకప్పుడు యెహోషువ కూడా ఉన్నాడు. ఇందులో కాలేబు ఉన్నాడు. ఈ జనాంగమే ఇశ్రాయేల్ జనాంగంగా ఒకప్పుడు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు దేవుని విడిచిపెట్టడం వల్ల ఇదిగోనండి వాళ్ళ బ్రతుకులు చెప్పాడండి. దేవుని పిల్లలారా, మీ బిడ్డ నా బిడ్డ యవనస్తుడు దేవుని విడిచిపెట్టాడా? ఇదిగో ఇక్కడ చెప్పిన ఈ భయంకరమైన పాపాలలో ఏదో ఒక పాపంలో మీ పిల్లలు నా పిల్లలు ఇరుక్కుంటారు. వాక్యం లేకపోతే, దేవుడు లేకపోతే. చాలా మంది యవనస్తులు గుడికి రారండి, చర్చికి రారు, మందిరానికి రారు, ఆరాధనకు రారు, ఓ బైబిల్ క్లాస్కి రారు, ఒక ఉపవాస ప్రార్థనకు రారు. ఎందుకు రారంటే తల్లిదండ్రులు వస్తారు తప్ప వాళ్ళు రెండేళ్ళు కూడా పిలవరు. చాలా మంది వాడు ఇష్టమండి, వాడు ఎక్కడో తిరుగుతున్నాడండి, చదువుకుంటున్నాడండి, టీవీ చూస్తున్నాడండి. నువ్వు గుడికి వస్తుంటే వాడు టీవీ ఎందుకు చూస్తున్నాడు? నువ్వు గుడికి వస్తుంటే వాడు బయట ఎందుకు తిరుగుతున్నాడు? నీకు లేదా బాధ్యత, నువ్వు పట్టించుకోలేదు. అందుకే వాడు భయంకరమైన నేరస్తుడిగా, పాపిగా ఒక రోజు నీ కళ్ళ ముందు నిలబడతాడు. నేను పలానా పాపం చేసి పోలీసులకు దొరికిపోయాను, నేను పలానా పాపం చేసి నేరస్తుడిగా నిలబడ్డాను, నేను పలానా పాపం చేసి మనుషులకు దొరికిపోయానని మీ పరువు, మీ కుటుంబ పరువు తీయడానికి వాడు రెడీ అవుతున్నాడు. వాక్యం లేక, వాక్యం చెప్పక, వాక్యం నేర్పించక. ఇది వీళ్ళ పరిస్థితి అదే. వ్యభిచారులట, దొంగలట, నరహంతకులట, మాతృహంతకులట, పితృహంతకులట. కారణం ఏంటంటే దేవుడు లేని జీవితం, దేవుడు వాక్యం లేని జీవితం. ఇది ఏమన్నా ఇంతటి భయంకరమైన నేర సమాజాన్ని మోషేను పంపించి ఐగుప్తు దేశంలో విడిపించి నడిపించి అరణ్యంలో నడిపిస్తున్నప్పుడు అండి, మోషే ద్వారా చెప్పబడుతున్న సంగతులకు, వాక్యానికి ఒక వ్యక్తి పట్టుపడ్డాడు. ఆ వ్యక్తే యెహోషువ. 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదండి. వ్యభిచరించొద్దు, దొంగతనం చేయవద్దు, పొరుగువాని దేన్ని ఆశించొద్దు, నేను తప్ప ఎవరిని పూజించకూడదు, విశ్రాంతి దినాన్ని మీరు పాటించాడు. ఎందుకు ఇచ్చాడు అనుకున్నారు? ఆజ్ఞలన్నీ ఆజ్ఞల ద్వారా పాపాన్ని మాన్పించడానికి ఇచ్చాడు ఇశ్రాయేలుకి. ఆ జనాంగంలోనే యెహోషువ అన్నాడు. నిజంగానండి, మోషే దైవజనుడు చెప్పిన వాక్యాలకండి కట్టుబడిపోయాడండి. చిచ్చిచ్చి ఇంతకాలం మేము పాపం చేసాం, ఆ జనాంగంగా ఐగుప్తు దేశంలో ఉండిపోయి దేవుడు లేక ఇప్పుడు దేవుడు వ్యభిచరించొద్దు అంటున్నాడు, దొంగతనాలు వద్దన్నాడు, నేరాలు వద్దన్నాడు కనుక ఇదిగో నా జీవితాన్ని మార్చుకుంటున్నానండి మోషే గారు. మీరు చెప్పినట్టుగా మీ దగ్గర ఉంటాను, మీకు పరిచయం చేస్తాను, మీరు చేయమన్నట్టుగా చేస్తాను, ఇదిగో నా బ్రతుకును మీకు అప్పగిస్తున్నాను అని ఒక యవ్వన కాలంలో యవ్వనస్తుడైన అతను ఆ భయంకరమైన జనాంగంలోంచి వచ్చి కూడా అతని జీవితాన్ని మోషేకి అప్పగించాడు. అక్కడ మోషే ధైర్యంగా చెప్తున్నాడు, ఇదిగో నా పరిచారకుడు యవ్వనస్తుడైన యెహోషువ. ఇంకో సంగతి తెలుసండి, యెహోషువ గారి పేరు యెహోషువ కాదు, ముందు హోషేయ అని ఉంటది. ఆ పేరు మార్చింది కూడా మోషేనే. నైనా నీకు యెహోషువ అని పేరు పెడుతున్నాను అని పేరు పెట్టాడు. దేవుని పిల్లలారా, అతని జీవితం అండి ఎప్పుడైతే పరిచారకుడుగా దైవజనుడి దగ్గర అతను వెళ్ళటం ప్రారంభమైందో అక్కడ నుండి అతని జీవితం మీరు చూడాలండి, ఎంత గొప్పగా, ఎంత మాదిరికరంగా, ఎంత విజయాలతో ముందుకు సాగింది యెహోషువ గారి జీవితం అంటే అంత గొప్పగా సాగింది. ప్రతి క్షణం మోషేకండి సేవలో ప్రతి క్షణం గుర్తొచ్చే వ్యక్తి ఎవరు అంటే యెహోషువ. యుద్ధానికి వెళ్ళాలంటే యెహోషువ, పరిచారం చేయాలంటే యెహోషువ. పేరు మారుమ్రోగిపోయిందండి ఇశ్రాయేల్ సమాజం మొత్తంలో. యెహోషువ, 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 యెహోషువ. కారణం లోబడ్డాడు, పాపాలు వద్దనుకున్నాడు, నేరాలు వద్దనుకున్నాడు. మోషే చెప్పిన వాక్యానికి లోబడి దైవజనుడి దగ్గర పరిచారకుడిగా జాయిన్ అయ్యాడు. అక్కడ నుండి అతని జీవితం చూడండి ఇప్పుడు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఈరోజు యువతకి ఇతను ఒక రోల్ మోడల్ కదండి. బ్రతుకును బాగు చేసుకోవడానికి యెహోషువ ఒక రోల్ మోడల్ కదండి. మన చుట్టూ ఏమైనా మంచి సమాజం ఈ రోజు లేరా? నరహంతకులు ఈ రోజు లేరా? వ్యభిచారులు ఈ రోజు లేరా? దొంగలు అందులో ఉండక చక్కగా ఆ సమాజాన్ని విడిచిపెట్టి బ్రతుకును మార్చుకుని మోషే గారి పాదాల చెంత జీవితం పడేసరికి ఎంత బాగా మారిందో యెహోషువ అది చెప్తాను. ఈరోజు జాగ్రత్తగా వినాలి. యవనస్తుల గురించి ఏం కలలు కన్నాడు తెలుసండి దేవుడు. ఏమనుకున్నాడు తెలుసా? ఒక మాట చూడండి, యవ్వనుడు ఎలాగుండాలో, ఎలాంటి ఆలోచనలతో కలిగి ఉండాలో, ఎంత గొప్పగా ఉండాలని యవనస్తుల గురించి ఎంత గొప్పగా పరలోకంలో ఉన్న కన్నతండ్రి మనం నమ్ముకున్న మన దేవుడు ఎంత గొప్పగా ఊహించుకున్నాడు తెలుసండి. యవనస్తుల గురించి ఎలా ఉండాలని కోరుకున్నాడు తెలుసా? ఎలా ఉండాలని కోరుకున్నాడో ఆ లక్షణాలన్నీ యెహోషువలో చూపిస్తాను ఇప్పుడు నేను. అసలు ఎలా ఉండాలనుకున్నాడు తెలుసా యవనస్తుడిని? తిమోతికి రాసిన మొదటి పత్రిక మీరు చూడండి, వాక్యాలు ఎంత బాగుంటాయో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక
4వ అధ్యాయము 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుమని చూడండి. యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము. తిమోతి యవనస్తుడండి, దేవుని సేవలో ఉన్నాడు, జాగ్రత్తలు చెప్తున్నాడు పౌలు గారు. నాయనా, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. యవనస్తులు అనగానే తీసి పడేస్తారండి. వాడి మాట బాగోదండి, వాడికి పొగరండి, చెప్పిన మాట వినండి, వాళ్ళ అమ్మనాన్నమే పట్టించుకోడండి, వాళ్ళ అమ్మనాన్న మాటే వినండి, వద్దండి. వాడు పేరెత్తకండి మా దగ్గర, తృణీకరిస్తారు. ఇంకా వీళ్ళు చేస్తున్న పాపాల వల్ల మంచి సాక్ష్యం పోగొట్టుకుంటారండి. వాళ్ళ అమ్మనాన్నలు మంచోళ్ళేనండి, భక్తిపరులేనండి, కానీ ఆ కుర్రాడు గురించి చెప్పకండి. వాళ్ళ అమ్మనాన్నలు మంచోళ్ళేనండి, అమ్మాయి గురించి చెప్పకండి, అమ్మాయి అసలు మంచిది కాదండి, ఆ మాట బాగోదండి, ఆవిడ తీరు బాగోదండి, ఆవిడ చేస్తున్న ఆ జీవన విధానం బాగోదండి, వద్దండి. ధృవీకరించేస్తున్నారు ఈరోజు. యవనస్తుడు అనగానే ఎవరికి విలువ లేదు. వాడి గురించి చెప్పకండి. నువ్వు అలా ఉండొద్దు. నీ యవ్వనాన్ని బట్టి, నీ యవ్వనంలో, నీ శరీరంలో వస్తున్న ఆశలను, కోరికలను కంట్రోల్లో పెట్టుకొని చెడు మార్గంలోనికి నువ్వు వెళ్లకుండా యవ్వన కాలాన్ని బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుండా చూసుకో. ఒకప్పుడు యోసేపు జీవితాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి. యవనస్తుడు, పోతిఫరు భార్య వస్తుంటే కావలసి కోరుండి తన శరీరం మీదకి వస్తున్నా, లేదు, ఇది నా పరలోకంలో ఉన్న కన్న తండ్రి దృష్టికి ఇది పాపం, వ్యభిచారం, నువ్వు అతనికి భార్యవి, నాతో ఉండకూడదని గెంటేశాడు, అక్కడి నుంచి పారిపోయాడు. అదండి యవన కాలంలో పవిత్రతను కాపాడుకోవటం అంటే, యవన కాలంలో సాక్ష్యాన్ని కాపాడుకోవటం అంటే. కోరుండు మీదకి వస్తుంటే పారిపోయాడు యోసేపు. ఈరోజు కోరుండి వెళుతున్నారు వ్యభిచారాలకి, దొంగతనాలకి, పాపాలకి, నేరాలకి, కుటుంబాలను పాడు చేయడానికి. ఇక్కడ చూడండి ఎంత బాగా చెప్తాడు. 12వ వచనం కింద చూద్దాం. నీ యవ్వనమును బట్టి ఎవడను నేను తృణీకరింపనీయకము గాని మాటలోను. చూసారా, యవనస్తుల మాట బాగుండాలట. యవనస్తుల మాట ఎందుకు మాటలోను అని ఎందుకు ఏమైనా మెన్షన్ చేయాలి చెప్పండి? యవనస్తుల మాటలు బాగుంటాయండి? బాగుంటాయా? ప్రేమ ఉంటుందా మాటలో? వాళ్ళ పలకరింపులు చూడండి ఎలా ఉంటాయి. యవనస్తుల పలకరింపులు ఎలా ఉంటాయి చెప్పండి. పెద్దవాళ్ళ పలకరింపులు ఎలా ఉంటాయి, యవనస్తుల పలకరింపులు ఎలా ఉంటాయి? పెద్దవాళ్ళు అయ్యా బాగున్నారా, వందనాడండి అంటారు. వాళ్ళు మామ బాగున్నావరా అంటాడు, బావ బాగున్నావరా అంటాడు. ఎవడికి బావా? మీ చెల్లి నుంచి పెళ్లి చేసావు, అతనికి బావ అంటున్నావు, మామ అంటున్నావు. చూసారంటే సరసోక్తులు. గట్టిగా ఖండించింది బైబిల్ దీన్ని. పోకిరి చేష్టలు, సరసోక్తులు, బూతులు. ఇదే కదండి యవనస్తుడు నోరు తెరిస్తే వాడు నోటి నిండా కంపిదే కదా. నీ మాట చూసారు ఎంత బాగుందో. నీ మాటలోను, నెక్స్ట్ ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఇది మీరు ఇప్పుడు ఆలోచిస్తానండి, ఈ రాత్రి అంతా ఎంత బాగుంటదంటే, యవనస్తుడట, జాగ్రత్తగా వినండి, యవనస్తుడట వాడి మాటలో, విశ్వాసంలో, ప్రవర్తనలో, పవిత్రతను కాపాడుకోవటంలో సంఘానికి మాదిరిగా ఉండాలట. అంటే సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యవనస్తుడిని చూసి ఎలా ఉండాలని అనుకోవాలట. మీరు సంఘానికి మాదిరి అన్నాడు. ఈరోజు సంఘాలలో యవనస్తులు సంఘానికి మాదిరా, సంఘానికి భారమో, బరువుగా మారిపోయారో మీరు చెప్పండి. ఎలాగున్నారు ఈరోజు సంఘాల్లో యవనస్తులు? వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది? ప్రభువులోనికి వచ్చిన తర్వాత నీకు ప్రభువు నేర్పింది ఏంటి? మంచి మానవత్వం, దయ, జాలి, మంచి ప్రవర్తన. ఇది కదా నీ నుండి కోరుకుంటున్న దేవుడు. పరిశుద్ధత కదా కోరుకుంటున్నది. నువ్వు సినిమాలు చూసి వాడు కటింగ్ వేయించుకున్నట్టుగా నువ్వు కటింగ్ వేయించుకుంటావు, వాడు చిరిగిపోయిన షర్ట్ వేసుకుంటే నువ్వు చిరిగిపోయిన షర్ట్ వేసుకుంటావు, వాడు చెవికి రింగ్ ఎడితే వీడు చెవికి రింగ్ ఎడతాడు. అంతేనా? ఎలాగున్నారండి ఈరోజు? వాడు టీషర్ట్ల మీద దెయ్యం బొమ్మలు వేసుకుని తిరుగుతున్నాడు అనుకోండి, ఈడు టీషర్ట్ మీద దెయ్యం బొమ్మ వేసుకుంటాడు. ఏంటివన్నీ? అసలు ఎలా ఉండాలని దేవుడు బైబిల్లో చెప్తున్నాడు? నీ జీవితం ఎలాగుంది అసలు? దేనిని బట్టి నువ్వు ప్రభావితం అవుతున్నావు అంటే, లోకంలో సినిమాలను బట్టో, లోకంలో ఉన్న మనుషులు చెప్తున్న మాటలను బట్టో ప్రభావితం అవుతున్నావు కాదు. నువ్వు ప్రభావితం అవ్వవలసింది వాటిని బట్టి కాదు. నీ చేతుల్లో బైబిల్ పెట్టాడు దేవుడు.
బైబిల్లో చదువు నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? బైబిల్లో చదువు నేను జీవితంలో ఎంత గొప్పగా ఉండాలని దేవుడు కలలుగంటున్నాడు. నువ్వు వెళతన్న సంఘం ఏదైతే ఉందో ఆ సంఘానికి నువ్వు మాదిరిగా రోల్ మోడల్గా మారిపోవాలట. ఈ అబ్బాయిలా ఉండాలండి, ఈ అమ్మాయిలా ఉండాలండి. విశ్వాసం అంటే వీలదండి, మాటలంటే వీలవండి, ప్రవర్తన అంటే వీలదండి, భక్తి అంటే వీలదండి, పవిత్రత అంటే ఆలదండి. దించిన తల ఎత్తకుండా బ్రతుకుతున్నారండి. ఇంత మంచి సాక్ష్యాలు ఉన్నాయండి ఈరోజు యవనస్తుల గురించి. జాగ్రత్తగా వినండి. యవ్వనస్తుడట సంఘానికి మాదిరిగా ఉండాలి అన్నాడు కదండి. ఇప్పుడు చూపిస్తాను యెహోషువలో ఈ లక్షణం, ఈ గుణం. అసలు విశ్వాసంలో ఎంత గొప్పవాడో యెహోషువ జీవితాన్ని చూపిస్తానండి. మీకు మాట తెలుసా? ఇశ్రాయేలును అలా నడిపిస్తున్నాడు మోషే నాయకత్వంలో. పరిచారకుడికి యెహోషువ ప్రతి దానికి ముందుంటాడు. ఒకానొక సందర్భంలో దేవుడు వచ్చి మోషేతో, నాయనా మీకు పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని ఇవ్వబోతున్నాను కదా, నువ్వేం చేస్తావంటే ముందుగా ప్రతి గోత్రంలో నుండి ప్రముఖులు ముఖ్యులైన వాళ్ళని ఒక్కొక్కరిని నేను వేరి కొంతమందిని ఆ పాలు తేళ్లు ప్రవహించే దేశానికి నువ్వు పంపించాలి. ఒకసారి ఆ దేశాన్ని చూసి రమ్మని చెప్పు అని పంపించాడు. వెళ్ళారండి. 40 రోజులు తిరిగారు, రిటర్న్ వచ్చారు. అందులో చాలా మంది ఉన్నారు. అందులో ముఖ్యులు కాలేబు, యెహోషువ. రిటర్న్ తిరిగి వచ్చిన తర్వాత అండి ఆ దేశపు పళ్ళు కొన్ని పట్టుకొని వచ్చారు. అయ్యా, మనం చూసిన దేశం చాలా మంచిది, మంచి పాలు తేనెలు ప్రవహించే దేశం, మంచి సారవంతమైన నేల, మంచి దేశం అని మంచి సాక్ష్యంతో తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చెప్తున్నాను చూడండి. అన్ని చూశారు, అక్కడ ఉన్న మనుషులను కూడా చూశారు. ఆ మనుషులు ఉన్నత దేహులు, కష్ట శరీర బలం కలిగిన వాళ్ళు, మంచి ప్రాకారాలు కట్టుకుని ఉన్నారు. రివర్స్ వచ్చిన తర్వాత అండి కాలేబు మంచి సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు ఆ దేశాన్ని మనకి ఇస్తాడు అని చెప్పాడు. యెహోషువ కూడా అలాగే అన్నాడు. కానీ ఆ దేశానికి వెళ్ళి తిరిగి వచ్చిన వారిలో కొంతమంది అండి మొత్తం ఇశ్రాయేలు సర్వ సమాజం, సంఘం మొత్తాన్ని గలిబిలి చేశారు. ఏం గలిబిలి చేశారు తెలుసా? మేము చూసిన దేశము, మేము చూసిన దేశాన్ని దేవుడు మనకి ఇవ్వబోతానన్నాడు కదా, ఆ దేశంలో ఉన్న మనుషులంతా కూడా ఉన్నత దేహులు, నెఫీలీలు, వాళ్ళంతా, వాళ్ళను మనం జయించటం మన వల్ల కాదు. వాళ్ళ దృష్టికి మేము ఎలాగున్నామంటే మిడతల్లాగా ఉన్నాం. వాళ్ళ దేహం ముందు మా దేహాలు మిడతల్లాగా ఉన్నాయి. మనం వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేసి ఆ దేశాన్ని మనం ఆక్రమించుకోవటమా? ఇది మన వల్ల అవ్వదు, ఆ దేశం మన చేతికి రాదు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళామా యుద్ధానికి, వాళ్ళ చేతుల్లో మనం తప్పక చచ్చిపోతాము అని ఇశ్రాయేలు సమాజాన్ని అంతా గలిబిలి చేశారండి చూసొచ్చిన వాళ్ళు. అప్పుడు ఏం జరిగిందో తెలుసండి? మోషే అహరోనులు ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట సాగిల పడుతున్నారు. అయ్యో, మీరు ఎందుకు అలా గలిబిలైపోతున్నారు? ఎందుకు మీరు అలా టెన్షన్ అయిపోతున్నారు? ఏం జరిగిందో తెలుసండి? ఆ రోజు కొన్ని లక్షల మంది అండి వీళ్ళు చెప్పిన చెడు మాటలకు అల్లాడిపోయి ఈ లక్షల మంది ఏమనుకున్నారో తెలుసా? మేము వెళ్ళి వాళ్ళ చేతుల్లో చచ్చిపోవాలా? ఈ అరణ్యంలో మేము ఎందుకు చచ్చిపోలేదు? అక్కడ ఐగుప్తులో ఫరో గారి చేతుల్లో మేము ఎందుకు చచ్చిపోలేదు? పోయి వాళ్ళ చేతుల్లో మా భార్యలు, మా పిల్లలు మేము చచ్చిపోతామా వెళ్ళి? ఇందుకా దేవుడు మమ్మల్ని నడిపించింది? ఇది మన వల్ల అవదు. కనుక మనం ఇప్పుడు ఏం చేద్దామంటే అందరూ ఒక మాట మాట్లాడుకుందాం. ఇశ్రాయేలు సమాజమా, సంఘమా, మనం అంతా మాట మాట్లాడుకుందాం. ఏంటి అంటే ఈ మోషే అహరోనులు ఎలాగో మన మాట వినరు కనుక మనలోనే ఒకరిని నాయకుడిగా నియమించుకుందాం. ఒక నాయకుడిని పెట్టి రిటర్న్ వెళ్ళిపోదాం, మళ్ళీ ఐగుప్తు దేశానికి నడిపించుకుంటూ వెళ్ళిపోదాం. మనం వెనక్కి వెళ్ళిపోదాం, ఆ దేశానికి మన వద్దు. ఇదిగో ఈ మోషే అహరోనులు చంపేస్తారు మనల్ని. ఏమండి నిజంగా రండి, సర్వ సమాజం గలిబిలి ఏడ్చేస్తున్నారట, ఏడుపులట. 6 లక్షల మంది ఏడుస్తే కాల్బలం కలిగిన వాళ్ళు 6 లక్షలు అంటే మిగతా సుమారుగా ఇశ్రాయేలు సమాజం మొత్తాన్ని లెక్కేసుకున్న సుమారుగా 20 లక్షల మంది ఉంటారండి. 20 లక్షల మంది ఏడుస్తుంటే ఎలాగుంటా చెప్పండి? సీను సంఘం మొత్తం గలిబిలి, ఏడుపులు, సంఘం అంతా ఏడుస్తుందండి. ఆ టైంలో 2 వచ్చారండి. ఆ 2 కాలేబు, యెహోషువ. వీళ్ళు కూడా వెళ్ళొచ్చారు ఆ దేశం చూడడానికి. వెళ్ళొచ్చిన తర్వాత మోషే అహరోనులు సాగిలపడినా సర్వ సమాజం మాట విన్నప్పుడు, వాళ్ళందరూ ఏడుస్తున్నప్పుడు యెహోషువ కాలేబు ఏం చేశారో తెలుసండి? యవ్వనస్తుడు అంటే ఎలా ఉండాలి, ఏం చేశారో తెలుసా వాళ్ళు? బైబిల్ చూద్దాం. సంఖ్యాకాండం ఒకసారి బైబిల్ చూడండి, ముగిస్తాను ఇక. 14వ అధ్యాయం సంఖ్యాకాండం 14వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. వారు
వారు మనము నాయకుడిని ఒకరిని నియమించుకుని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుతామని ఒకరికొకడు చెప్పుకొనగా మోషే అహరోనులు ఇశ్రాయేలు సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడకు యెహోషువయు యెఫున్నె కుమారుడకు కాలేబును బట్టలు చింపుకొని సంఘం ముందు వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. సంఘాన్ని కాపాడడానికి బట్టలు చింపుకుంటున్నారు వీళ్ళు. ఈ రోజున యవనస్తులు సినిమాలు చూసి బట్టలు చింపుకొని తిరుగుతున్నారు వీళ్ళు. ఎంత తేడా చూసారండి. ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకి ఇచ్చును, అది పాలుతోనే ప్రవహించే దేశము, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి. చూడండి మాట ఉంది. ఇంత గొప్పగా దేవుడు నిన్ను కాపాడుకుంటుంటే ఆఫ్టర్ ఆల్ అక్కడ ఉన్న మనుషులకు మీరు భయపడతారా? దేవుడిని నమ్మి మీ విశ్వాసం బాగోలేదు, మీ తీరు బాగోలేదు, మీ మనసులు బాగోలేదు, దేవుడి మీదకే మీరు తిరగబడుతున్నారు అని సంఘాన్ని నిలబెడుతున్నారు. చూడండి యవనస్తులు సంఘాన్ని నిలబెడుతున్నారు. ఈరోజు యవనస్తులండి సంఘాలను పాడు చేస్తున్నారు. సంఘాలను పాడు చేయడానికే వస్తుంది. చర్చిలోకి వచ్చాయి, చర్చికి కూడా ప్రేమించుకోవడానికి వస్తున్నారట, చర్చిలో కూడా లైన్లు వేసుకోవడానికి వస్తున్నారట. ఎంత దౌర్భాగ్యం అండి ఈరోజు సమాజం. ఎందుకు నీకు అర్థం అవ్వలేదు అసలు దేవుడు ఎందుకు పుట్టించాడో అర్థం అవ్వలేదు, ఆ యవనకాలం దేనికి వాడాలో అర్థం అవ్వలేదు, ఆ బలం దేవునికి ఎందుకు ఇచ్చాడో అర్థం అవ్వలేదు. ఒకవేళ యవ్వనాన్ని నీకిష్టమైనట్టుగా లోకాన్ని చూసి మోసపోయి మోసపూరితమైన కార్యక్రమాలకి యవ్వన జీవితాన్ని కనుక నువ్వు వాడేసావా, ఎంతటి భయంకరమైన శిక్షలోనికి నువ్వు వెళతావో నీకు తెలియక చేస్తాను ఇవన్నీ, మోసపోయి చేస్తాను ఇవన్నీ. లోకాన్ని చూసి మోసపోయావు, లోకపు మాయలో పడిపోయావు నువ్వు. ఒకసారి బైబిల్ చూడు, బైబిల్లో యవనస్తులు చూడు, వాళ్ళెంత బాగున్నారు, నీ జీవితం ఎంత దౌర్భాగ్యంగా ఉంది. ఒక్కసారి ఆలోచించుకో. ఎందుకురా మారిపోయావు, ఎందుకు పాపాల బారిన పడిపోయావు? వీళ్ళు చూడు ఎంత బాగున్నారు. ఎవరి బట్టలు చింపుకొని ఆ రోజున సర్వ సమాజాన్ని దేవుని ఎదుట నిలబెట్టడానికి వాళ్ళు పడుతున్న కష్టం చూడండి. ఎవరు పడతారా దేవుడిని ఎదుట పెట్టుకుని? చూసారండి వాళ్ళ విశ్వాసం చూసారా? యవనస్తులైనా దేవుడి మీద వాళ్ళకున్న నమ్మకం చూసారా? ఏమంటే ఈరోజు యవనస్తులు ఎలా ఉన్నారు? పాప సేవకులు వృద్ధాప్యంలోకి వచ్చి ఏమంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నా, పాప సేవకుడు ఒక్కడే కష్టపడుతున్నాడు కదా, సంఘం కోసం, పరిచర్య కోసం, సహాయం చేద్దాం, వెళదాం, పని చేద్దాం. ఎవరికి ఉంటుందండి? కొద్దిమంది అండి. సంఘాలలో కొద్దిమందికి ఉంటుంది. ఎక్కువ శాతం మంది లోకస్తులు బ్రతుకుతున్నట్టుగానే బ్రతుకుతున్నారు. తప్పిది. మనం క్రైస్తవులం కదా, మన చేతుల్లో బైబిల్ ఉంది కదా. నీ జీవన విధానం ఎలా ఉండటం ఏంటి, వాళ్ళతో నీ జీవితం కలిసిపోవటం ఏంటి? క్రైస్తవుడు లోకానికి వెలుగు అన్నాడు, క్రైస్తవుడు లోకానికి ఉప్పు అన్నాడు. నీ జీవితం పట్ల దేవుడు ఎన్నో కాలాలు, కానీ నీ జీవితం వాళ్ళకి వెలుగు అవ్వాలని అంటే నువ్వు వాళ్ళతో పాటు త్రాగుబోతూ అవుతున్నావు, వాళ్ళతో పాటు తిరిగిపోతూ అవుతున్నావు, వాళ్ళతో పాటు ఎవరు అమ్మాయిలకి సైట్ కొట్టినాక నువ్వు తిరుగుతున్నావు. నువ్వెక్కడ వెలుగిస్తావు నీ జీవితంతో? నీ పక్కనున్న నీ సహోదరుడికో నీ స్నేహితుడికో నీ జీవితం ఎక్కడిస్తుంది వెలుగు? ఇంకా చీకట్లో గెంటుతుంది నీ జీవితం వాళ్ళని. బైబిల్ పట్టుకున్న వీడే తప్పు చేస్తున్నాడంటే మనం చేస్తే ఏమొచ్చిందిరా? బైబిల్ పట్టుకున్న వీడే తాగుతున్నాడంటే నేను తాగితే ఏమైందిరా? బైబిల్ పట్టుకున్న వీడే వ్యభిచారం చేస్తున్నాడంటే నేను తాగితే వ్యభిచారం నేను చేస్తే ఏముంది వ్యభిచారం అని నిన్ను బట్టి ఇంకా పాడవుతున్నారు తప్ప నీ జీవితం ఎవరికి వెలుగో నువ్వు చెప్పు. ఎవరిని వెలిగిస్తుంది? సంఘమే వెలిగించబడాలనుకున్నాడు, సంఘానికే మాదిరైపోవాలనుకున్నాడు. సంఘంలో ఉన్న మాట, నీ మాటను బట్టి సంఘం మాటలు బాగు చేసుకోవాలట, నీ ప్రవర్తనను బట్టి సంఘం తన ప్రవర్తనను బాగు చేసుకోవాలట. నువ్వు సంఘాలకు ఒక రోల్ మోడల్ అట, నువ్వు సంఘాలకు ఒక మాదిరట. అన్ని కళలు యవనస్తుల మీద దేవుడు పెట్టుకుంటే ఈ రోజు యవనస్తులు ఎలా ఉన్నారు? ఇదిగో బైబిల్లో చెప్తున్న ఈ యవనస్తులు ఎలా ఉన్నారు? మనం ఇందాక చెబుతున్న తిమోతి అతని జీవితం ఎలా ఉందండి యవన కాలంలో దేవుని ఎదుట? దేవుని పిల్లలారా ఎంత బాగున్నాయి. ఇప్పుడు అంటాడు కిందకి వెళ్ళేసరికి, మీరు ప్రజలకు భయపడకూడదు, వారు మనకు ఆహారమగుదురు. చూసారా? ఏం విశ్వాసం అండి, ఏం భక్తి! ఎందుకు మీరు మనుషులు భయపడతారు? మేము చూసి వచ్చే వాళ్ళు వెళ్ళి ఆ చూసిన వాళ్ళు ఇగో ఈ మనుషులు చెడ్డ సాక్ష్యం చెప్తున్నారు కదా, వాళ్ళ బలవంతులు అని వాళ్ళు జయిస్తారని ఏవో కళ్ళబొల్లి మాటలు చెప్పి మీ మనసులను పాడు చేస్తున్నారు కదా. ఆ మనుషులతో పాటు మేము ఉన్నాం, మేము వెళ్ళాం ఆ దేశానికి, మేము చూసి వచ్చాం.
దేవుడు తలుచుకుంటే వాళ్ళను మనకు ఆహారంగా మార్చేస్తాడు. మీరు మనుషులకు భయపడతారా? చూసారండి, సంఘానికి అలాంటి ధైర్యం ఇస్తున్నారండి. అంటే యవనస్తులు సంఘానికి ధైర్యమా? యవనస్తులు సంఘానికి బలమా? యవనస్తులు సంఘానికి మాదిరా? చూసారండి బైబిల్ ఎలాగుందో. ఈరోజు యవనస్తులు ఎలాగున్నారు? బైబిల్లోని యవనులు ఎంత బాగున్నారు? భయంకరమైన పాపపు కార్యక్రమాలలో నుండి, పాపపు జనాంగంలో నుండి ఏమన్నా మట్టిలో మాణిక్యంలో కనపడటం లేదు యెహోషువ జీవితం. ఎవడు నిజంగా ఎప్పుడైతే ఇలాంటి కార్యక్రమాలకి వీరోచితంగా సంఘాన్ని కాపాడడానికి యెహోషువ ముందుకొస్తున్నాడో దేవుడి దృష్టిలో పడిపోయాడండి. భలే కొడుకు దొరికాడు నాకు. యవనుడు అంటే ఇలాగుండాలి భక్తి, ఇలా ఉండాలి నా మీద నమ్మకం. భలే కొడుకు దొరికాడు. మోషే తదనంతరం మోషేతో చెప్తున్నాడు దేవుడు, నాయనా మోషే నీ కాలం అయిపోయింది ఇక, మరి నా తర్వాత ఎవరు నాయన నాయకుడు అంటే ఎవరి పేరుని చెప్పాడు తెలుసండి దేవుడు. నీ నాయకత్వపు బాధ్యతలు ఎవరికి ఇవ్వాలో తెలుసా? నీ తర్వాత నేను అభిషేకించిన వాడు, నేను నిలబెట్టుకుంటున్న వాడు యెహోషువ. ఏంటండి, ఎక్కడ ప్రారంభమైంది చెప్పండి అతని జీవితం? ఎక్కడ ఒక భయంకరమైన పాపిష్టి జనాంగంలో, నేరాలు చేస్తున్న జనాంగంలో ప్రారంభమై ఎవడు కేవలం దేవుడి వాక్యం చెబుతున్న మోషే గారి మాటలకు ఆకర్షింపబడి పరిచారం చేయడానికి మోషే దైవజనుడి దగ్గర తన జీవితాన్ని ప్రారంభించి ఎవడు యుద్ధాలు చేసి దేవుడి మనసు గెలిచి ఇదిగో సంఘాన్ని కాపాడి ఎన్నో వీరోచితమైన కార్యక్రమాలతో దేవుడి మనసులో స్థానాన్ని సంపాదించి చివరికి ఏమైపోయాడు తెలుసండి? ఏ సమాజాన్ని అయితే ఏ సమాజంలో నుండి అయితే ఒక మామూలు వ్యక్తిగా తన జీవితాన్ని ప్రారంభించాడో ఆ సర్వ సమాజానికే యెహోషువ నాయకుడైపోయాడు మోషే తర్వాత. అది దేవుడు నీ వెనకాలంటే నీకు జరిగేది. దేవుడి పైన నువ్వు ఆధారపడితే నీకు జరిగేది ఇదే. లోకం పైన ఆధారపడుతున్నావా? సినిమాల పైన ఆధారపడుతున్నావా? చదువుల పైన ఆధారపడుతున్నావా? డబ్బు పైన ఆధారపడుతున్నావా? అన్నీ నిన్ను మోసం చేసేవే. ఒక్క దేవుడు నిన్ను నిలబెడతాడు. ఒక్క దేవుడు నిన్ను నిలబెడితే ఆ నిలబెట్టడం ఎంత బాగుంటుందో యెహోషువ గారి జీవితాన్ని 2 మాటల్లో చూపిస్తానండి. నిలబెట్టాడు కదా దేవుడే యెహోషువను. ఏం జరిగిందో తెలుసండి యెహోషువ జీవితంలో? యెహోషువతో ఒక మాట అంటాడు. యెహోషువ గ్రంథం ఎంత గొప్ప మాటలు యెహోషువతో దేవుడు చెప్తున్నాడు చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం మీరు చూడండి. యెహోషువ నాయకుడైన తర్వాత మరలా యెహోషువతో దేవుడు మాట్లాడుతూ 5వ వచనంలో అంటున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, నీవు బ్రతుకు తెరవలన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును. చూసారండి, ఇంతకంటే ధైర్యం ఏముంటుంది చెప్పండి? నీ ఎదుట అసలు ఎవరు నిలబడ్డావు? యెహోషువ నీ వెనక నేనున్నాను. ఒకప్పుడు మోషేకు తోడుగా ఉన్నాను, ఇప్పుడు నీ వెనకున్నాను. అసలు నీ ఎదుట ఎవ్వడు నిలబడ్డావు. సరే ఏం చెప్పాడు ఇంకా చూడండి, నీ ఎదుట ఎవ్వడను నిలవలేడు, నేను మోషేకు తోడయ్యుండినట్లు నీకును తోడయ్యుండును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. చూసారండి ఎలాంటి మాటలో? ధైర్యంగా ఉండు. 8వ వచనానికి వెళ్దాం కిందకి. 8వ వచనం, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును యవనస్తుడు బాగుండాలి అన్నా, వచ్చిన ఖ్యాతి నిలబడాలన్నా ఇది చెయ్యాలా? ఇందుకే మన పిల్లలు పాడవుతున్నారు, ఇందుకే యవన సమాజం పాడైంది. ఇదిగో ఇది చేయటం లేదు. 8వ వచనం చెప్తున్నాడు చూడండి, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన మాటలన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు. నువ్వు చక్కగా ప్రవర్తించాలా? ధర్మశాస్త్రాన్ని దివారాత్రాలు చదువు, వాక్యం చదువు. నీ ప్రవర్తన బాగుంటుంది. పైపెచ్చు నువ్వు వాక్యం చదువుతున్నావు గనక, వాక్య ప్రకారం నువ్వు బ్రతుకుతున్నావు గనక నీకు తోడుగా నీ వెనక నేనుంటాను. చూసారండి ఎందుకు యవనస్తులు పాడయ్యారు? ఇప్పుడు చెప్పండి, ఎందుకు పాడయ్యారు? బైబిల్ చదవరు, బైబిల్ నేర్చుకోరు, వాక్యంలో ఏముందో తెలియదు, అసలు బైబిలే తీయరు. ఎందుకుంటాడు దేవుడు నీ వెనక? ఎందుకు బాగు చేస్తాడు నీ జీవితాన్ని? ఎందుకు బాగుంటాయి నీ మార్గాలు? ఎందుకు బాగుంటాయి నీ ఆలోచనలు? ఎందుకు బాగుంటుంది నీ ప్రవర్తన? దేవుడు లేడు కదా, దేవుడు వాక్యం లేదు కదా నీ వెనక. యెహోషువ అంటున్నాడు, నాయన నీ ఎదుట ఎవ్వడు నిలబడ్డో, నీ చేతిలో ఉన్న ధర్మశాస్త్రాన్ని దివారాత్రాలు ధ్యానించు, దాన్ని పాటించుకుంటూ వెళ్ళిపో, నీ వెనక నేను వస్తున్నాను. వచ్చాడా? యెహోషువ వెనకాల దేవుడు వచ్చాడా?
వచ్చాడండి. నిజంగా మీరు చదవండి యెహోషువ గ్రంథం, నేను చెప్పిన ఈ మాటలన్నీ మనసులో పెట్టుకుని చదవండి యెహోషువ గ్రంథం. ఈ రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత అబ్బబ్బబ్బబ్బా ఏమి యుద్ధాలు జరిగించాడండి యెహోషువతో. ఎలాంటి భీకర యుద్ధాల్లో ఏమన్నా విజయాలతో నిలబెట్టాడు తెలుసా యెహోషువని. యెహోషువ జీవితకాలం మీరు చూస్తేనండి సుమారు 31-32 మంది రాజులు జయించేశాడు, రాజ్యాలు జయించేశాడు, వెళ్ళగొట్టేశాడు. యెహోషువని సరికి పరుగులు పెట్టారండి ఆ రోజు రాజులు. యెహోషువ దండెత్తాడన్నా, యెహోషువ యుద్ధానికి వస్తున్నాడన్నా ఒక్కొక్కరికి పరుగు. యుద్ధాలను కానీ మీరు దావీదును అనుకున్నారేమో, దావీదుకు ముందు యుద్ధాలు చేసిన యుద్ధ వీరుడండి యెహోషువ. దావీదుకు ముందు కాలంలో భయంకరమైన యుద్ధాలు చేశాడు ఈయన. ప్రతి యుద్ధంలోనూ విజయమే, ప్రతి యుద్ధంలోనూ శత్రు గడగడలాడిపోయాడు. ఒకానొక సందర్భంలోనండి ఇతను శరణ కోరారు కొంతమంది. యెహోషువ శరణ కోరారు ఒక జాతి. ఆ శరణ కోరిన జాతి మీదకి వేరే రాజులు దండెత్తుతున్నారు. అప్పుడు యెహోషువ దగ్గరికి వచ్చారు. అయ్యా, మీ శరణ కోరాం మేము, మీకు రాజీ పడిపోయాం మేము, మీరు చెప్తున్నట్టుగా వింటున్నాం మేము, మీ సంరక్షణలో ఉన్నాం కదా మేము, మీరు గొప్పవారు కదా, మీ దేవుడు గొప్పవాడు కదా, ఇదిగో మా మీదకి మా మిగతా రాజులు, అన్ని రాజులు అందరూ మా మీద దండెత్తుతున్నారు, కొంచెం మా పక్షాన యుద్ధం చేయండి అని ఒక జాతి అడిగినందుకు ఫ్రెండ్షిప్ కోసం అండి యెహోషువ పెద్ద భీకర యుద్ధం జరిగించాడు. ఆ టైంలోనే సూర్యచంద్రులను యెహోషువ ఆపింది. ఇదిగో ఇశ్రాయేలు సమాజంగా మేమంతా వెళుతున్నాం దాడి, మా ఫ్రెండ్స్ కోసం, మాకు లోపడిన వాళ్ళ కోసం, మా మాట వింటున్న వాళ్ళ కోసం నువ్వు కొంచెం యుద్ధంలో మాకు సాయం చేయాలి. సూర్యుడా నువ్వు గిబియోను లోయ, చంద్రుడా నువ్వు అయ్యాలోను లోయలో నువ్వేమైపోవాలి, నిలవబడిపోవాలని ప్రార్థన చేయగానే నిలబడిపోయా. ఏదో ఒక యవ్వనస్తుడు ప్రార్థన చేస్తే సూర్యచంద్రుడు స్తంభించిపోవటం మీరు ఆలోచించండి. ఏంటంటే యవ్వనుడికున్న పవర్. యవ్వనుడి వెనక దేవుడు ఉంటేనండి, దేవుడు వెనకాల చేస్తున్న కార్యక్రమాలు. ఎలాంటి యుద్ధాలు జరిగించాడో తెలుసండి యెహోషువ. యుద్ధం కోసం సూర్యచంద్రులు ఆపాడు. ఆయన గురించి ఒక మాట ఉంటుంది 10వ అధ్యాయము. ఏమండి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము మీరు చాలాసార్లు చదువుకున్న మాట, ఇప్పుడు చదివితే ఎంత బాగుంటుంది చూడండి. 13వ వచనం అండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. సూర్యుడు ఆకాశం ముందు నిలిచి ఇంచుమించు ఒక నాడల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి విన ఆదనము వంటి దినము దానికి ముందుగానే అతడు. కారణం యవ్వన కాలంలో వ్యభిచారానికి వెళ్ళటం లేదు, యవ్వన కాలంలో త్రాగుడికి వెళ్ళటం లేదు, యవ్వన కాలంలో అమ్మాయిల వెనకాల వెళ్ళటం లేదు, యవ్వన కాలంలో పాపాలు చేయడానికి వెళ్ళటం లేదు. యవ్వన కాలంలో దేవుడి కోసం యుద్ధాలు చేస్తున్నాడు వీరోచితంగా. ఏం కొడుకు నాయన నువ్వు, నీ వెనక కాకపోతే ఎవరు వెనకుంటాను, నువ్వు అడిగింది కాకపోతే ఇంకెవరు అడిగింది చేస్తాను. ఏం కావాలి యెహోషువ, ఏం కావాలి యుద్ధంలో నీకు చూడు. చూసారండి ఎలాగొన్నాడు చూసారండి. యవ్వనస్తులు కనీసం ప్రార్థన చేస్తారండి. సూర్యచంద్రులు ఆపడం అలా తర్వాత పక్కన పెడదాం. వీళ్ళు కనీసం ప్రార్థన చేస్తారు. అమలాలతో కూర్చుని ఇంట్లో ప్రార్థన చేస్తారా? ఎవరు బయటికి వెళ్ళినప్పుడు కనీసం ప్రార్థన చేసుకుంటారా? ఎవరు వాళ్ళ కోసం వాళ్ళు ప్రార్థన చేసుకునే స్థితిలో ఉన్నారా ఈరోజు యవనస్తులు? ఒక యవనస్తుడు ప్రార్థన చేసి సూర్యచంద్రులు ఆపేశాడు. సరే, ఎక్కడిది శక్తి, ఎక్కడిది విజయం? వెనక దేవుడు. యెహోషువ ధర్మశాస్త్రం చదువు, అందులో ఉన్నవి నువ్వు పాటించు, నీ వెనకే నేను వస్తాను పదా. మన పిల్లలు ఎందుకు పాడయ్యారంటే బైబిల్ చదవరు, వాక్యం వినరు, వాక్యం నేర్చుకోరు, ప్రార్థన చేయరు. పాడవకి ఏం చేస్తారు చెప్పండి? దేవుని పిల్లలారా, యెహోషువ జీవితం ఎంత బాగుందో మీరు ఆలోచించండి. చివరికండి మీరు చెప్పాడు, తాను నిలబెట్టమే కాదు, ఎక్కడో మోషే నాయకుడిగా ఉన్నప్పుడే సంఘాలను నిలబెట్టడం ప్రారంభించిన అతనండి వృద్ధాప్యానికి వచ్చేసరికి యెహోషువ బ్రతికిన కాలం అండి 110 సంవత్సరాలు. యెహోషువ 110 సంవత్సరాలు బ్రతికాడు. ఈ 110 సంవత్సరాలలో అతని కాలంలోనండి ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని, సంఘాన్ని దేవుడిలో నిలబెట్టుకుంటూనే వచ్చాడు. ఇంక చివరిలోకి వచ్చాడండి, వృద్ధాప్యంలోకి వచ్చాడు. 24వ అధ్యాయం చివరికి వచ్చేసరికి 15వ వచనంలో అంటాడండి, మీకు ఎన్నిసార్లు దేవుడి గురించి చెప్పినా విన్నప్పుడు బాగుంటున్నారు, తర్వాత పాపాలు చేస్తున్నారు, అటుపోతున్నారు, ఇటుపోతున్నారు. మీరు ఎట్టిపోతారో పొండి, నేను మాత్రం నేనును నా ఇంటి వారును యెహోవాని మేము సేవిస్తాం, పూజిస్తాం. మా దేవుడు యెహోవాయే. అంటే యవ్వన కాలంలో ప్రారంభమై దేవుడిలో 110 సంవత్సరాలు వృద్ధాప్యం వచ్చే వరకు దేవుడి పక్షాన యుద్ధాలే. ఏంటండి ఈయన జీవితం? ఎంత బాగున్నాడండి యెహోషువ.
కారణం దేవుని పిల్లలారా, వాక్యానికి పట్టుపడ్డాడు, దైవజనుడికి పట్టుపడ్డాడు, యవన కాలంలోనే సేవ చేయడం అలవాటు చేసుకున్నాడు, లోబడటం అలవాటు చేసుకున్నాడు, పాపాలకు దూరంగా ఉండటం అలవాటు చేసుకున్నాడు, పాపపు మనుషులకు పాపపు మాటలకు దూరం అయిపోయి దైవజనుడికి పరిచర్యకి దగ్గరగా జీవితాన్ని ప్రారంభించాడు. యవన కాలంలో పండింది జీవితం, బాగుపడింది జీవితం, దేవుడికి ఉపయోగపడింది జీవితం, దేవుడికి ఎన్నో విజయాలు తెచ్చింది ఆ జీవితం. దేవుని పిల్లలారా, ఈ రాత్రి మీరు ఆలోచించాడు ఇక్కడ వింటున్న వాళ్ళందరూ, మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన బ్రతుకులు ఎలా ఉన్నాయి, ఎవరు మన జీవితం నుండి దేవుడికి ఏమైనా ఉపయోగం వస్తుందా? మన కాలం, మన బలం, మన స్థితి దేవుడికి ఏమైనా ఉపయోగపడుతున్నాయా? యెహోషువ ఎంత గొప్పగా దేవుడిని మెప్పించాడా? ఏమంటే ఈరోజు బైబిల్ ఎలా మారిపోయిందంటేనండి, బైబిల్ ఎలా మారిపోయిందంటే చెప్పడం కూడా తప్పు చెప్పారండి. మోషే కథ, దావీదు కథ, యెహోషువ కథ, కథలా? బైబిల్లో ఉన్న కథలా జీవితాలు చెప్పండి. కథ అనగానే ఒక రాజు ఉన్నాడట, ఆడున్నాడో లేదో తెలియదు, అది కథ. బైబిల్లో ఉన్నది యెహోషువ కథ కాదు, యథార్థ గాథ. బైబిల్లో ఉన్న దావీదు కథ కాదు, యథార్థ గాథ జీవితం. నీలాంటి ఒక మనిషి అతను. అవి కథలైనందుకే మన బ్రతుకులు మారలేదు ఈరోజు, యథార్థ గాథలవి. నువ్వు అలాగే బ్రతకాలని దేవుడిని కొరకు రాయించిన జీవితాలవి. కయ్యలు జీవితాన్ని పెట్టాడు, ఒరే నరహంతకుడు అవ్వద్దు అంటున్నాడు. ఇస్కరియోతు యోధా జీవితాన్ని పెట్టాడు, అలా దొంగ అయిపోవద్దు అంటున్నాడు. దావీదు జీవితాన్ని పెట్టాడు, దివారాత్రాలు బైబిల్ ధ్యానించి దేవుడి కొరకు సేవ చేయంటున్నాడు. దేవుని పిల్లలారా, బాగా ఆలోచించుకోండి. రాత్రి ఒక మాట చివరిగా నేను చెప్పాలి యవనస్తుల గురించి, దేవుడి కన్నా కళ. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం చూద్దాం. 20వ వచనం చూద్దామండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కరవియు మట్టివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును. సరేండి, ఇంట్లో పాత్రలు ఉంటాయట. మట్టి పాత్రలు ఉన్నాయి, కర్ర పాత్రలు ఉన్నాయి, వెండి పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్రలు ఉన్నాయి. ఈ పాత్రలు వాటికి ఉన్న ఘనతను బట్టి వాడబడతాయి. బంగారు పాత్ర ఇంట్లో ఉంటది, బీరువాలో ఉంటది. మట్టి పాత్ర ఎక్కడ ఉంటా చెప్పండి? ఆరు బయట. ఇంట్లో బంగారు పాత్రకు ఉన్నంత విలువ ఈ మట్టి పాత్రకు ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాడు మనకి? కిందకి చెప్తాడు చూడండి, కిందకి తర్వాత వచ్చును. ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొను అర్హమైన ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. చూసారా, అపవిత్రమైన పాత్రలో నువ్వు చేరక నిన్నుకుంటాడట, వాడుకుంటాడట, ప్రతి సత్కార్యం నీ చేతికి అప్పగిస్తాడట. ఈరోజు ఉదయం నుంచి మేము చూస్తున్నప్పుడు అండి, యవ్వనులు తమ్ముడు నాజర్బాబు కానీ, వెనకాల వస్తున్న తమ్ముళ్ళు కానీ, యవ్వన కాలం ఉండాలి. యవ్వన కాలంలో ఎండలో పని చేస్తున్నారు, యవ్వన కాలంలో ఈ లైట్లు కడుతున్నారు, యవ్వన కాలంలో ఇవి వేస్తున్నారు, సౌండ్లు పెడుతున్నారు, చైర్లు వేస్తున్నారు. ఎందుకు యవ్వన కాలంలో పని చేస్తున్నారు అంటే వాళ్ళు వాడుకుంటున్నాడు దేవుడు. మర్చిపోకండి, ఒక ఘనమైన పాత్రగా లోకంలో ఇంతమంది యవనస్తులు ఉంటే వీళ్ళు కొద్ది మందిని మాత్రమే ఎందుకు వాడుకుంటున్నాడంటే అర్థమైపోయింది. పవిత్రపరుచుకున్నాడు, పనిని అప్పగించాడు, సేవను అప్పగించాడు. నాయన, నమ్మకంగా నువ్వైతేనే చేస్తావు, నమ్మకంగా మీరైతేనే చేస్తారు. వాళ్ళని పరచుకొని దేవుడు వాడుకునే ఘనమైన అర్హమైన పాత్రలుగా నిలబెట్టుకున్నాడట. ఎంత బాగుంది వచ్చిన మళ్ళీ చదువుతాం. 21 అండి. ఎవడైనా నువ్వు వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. ఇలా ఉండాలంటే నువ్వేం చేయాలో తెలుసా? 22లో ఇలా దేవుడిని వాడుకోవాలన్నా, పరిశుద్ధపరచబడాలన్నా, ప్రతి సత్కార్యం దేవుడి పని నీకు అప్పగించాలి అన్నా 22లో చెప్తున్నాడు నువ్వు ఎలాగుండాలంటే, నువ్వు యవ్వనేచ్ఛల నుండి పారిపోమ్ము. యోసేపు పారిపోయినట్టుగా పారిపో, పాపం నుండి, అపవిత్రత నుండి, ఈ వ్యభిచారం నుండి, ఈ దొంగతనం నుండి, ఈ త్రాగుబోతుల నుండి, పాపాల నుండి పారిపో పారిపో పారిపో. ఆ పాపం దగ్గరికి నువ్వు అసలు వెళ్ళకు. గుడిలో ఉండు, ప్రార్థనలో ఉండు, దేవుడి పనితో ఉండు, దైవజనుడితో ఉండు.
అలా ఉంటే ఆ జీవితాన్ని దేవుడు వాడేస్తాడు, ఆ జీవితాన్ని దేవుడు మెచ్చుకుంటాడు, ఆ జీవితం దేవుడు కావాలనుకుంటాడు, నిలబెట్టాలనుకుంటాడు. ఇదంతా యెహోషువ జీవితంలో జరిగింది, మీరు మర్చిపోకండి. పారిపోయాడు పాపాలు, ఆ జాతులు అంతటి భయంకరమైన పాపాలు. చిచ్చి చిచ్చి, మోషే గారు వాక్యం చెప్పిన తర్వాత కూడా నేను పాపం చేస్తానా? మోషే మాట దేవుడు అంత మంచి మాటలు పలికిస్తుంటే, మన బ్రతుకులు బాగు చేసే మాటలు, ఆ వాక్యం విన్న తర్వాత కూడా పాపం చేస్తానా? చిచ్చి, మీరేం చేస్తారో మీరు చేసుకోండి, మీ పాపాలతో నాకు సంబంధం లేదు. నేను మాత్రం మోషే గారి దగ్గరికి వెళ్ళిపోతాను, ఆయన దగ్గర ఉంటాను, ఆయన చెప్పింది చేస్తాను, నా బ్రతుకును బాగు చేసుకుంటాను. బాగు చేసుకున్నాడు గనుక చరిత్రలో ఒక హీరోగా నిలబెట్టాడు. యెహోషువ పేరు చూడండి ఎలాగుందో. ఆయన పేరుతో మళ్ళా బైబిల్లో మనం చదువుకోవడానికి ఒక గ్రంథం, యెహోషువ గ్రంథం, ఒక యవనస్తుడి గ్రంథం, ఒక యవనస్తుడి జీవితం, ఒక యవనస్తుడి చేసిన వీరోచిత పోరాటం. నువ్వే యవనస్తుడివే కదా, నీ జీవితం గురించి కూడా కలలుగన్నాడు కదా. నీ జీవితం నువ్వు రావాలని జగత్తు పునాది వేయబడక మునుపు నుంచే నా కొడుకు వస్తాడు, యవన కాలంలో నా కోసం ఏదో చేస్తాడని నీ కోసం జగత్తుకు ముందు నుంచే కలలుగంటున్నాడు కదా. నువ్వు వచ్చింది పాపం చేయడానికా? జగత్తుకు ముందు నుంచే దేవుడు కలలుకంటే నువ్వు వచ్చింది వ్యభిచారం చేయడానికా? జగత్తుకు ముందు నుంచే దేవుడు కలలుకంటే నువ్వు వచ్చింది త్రాగుబోతుగా మారడానికా? కోట్ల సంవత్సరాల నుంచి నీ రాక కోసం, నీ యవ్వన జీవితం కోసం దేవుడు ఎదురు చూస్తుంటే వచ్చి నువ్వు చేసే కార్యక్రమాలు ఇవా? ఇందుగా దేవుడు నిన్ను కంట, ఇందుగా కారణ జన్ముడిగా నీకే జన్మనిస్తా, అన్ని కోట్ల శుక్రకణాల్లో నిన్ను మాత్రమే దేవుడు నిలబెట్టి నీకు జన్మనిచ్చింది ఈ కార్యక్రమాలు చేయడానిక, దేవుడి కోసం సత్క్రియలు చేయడానిక, దేవుడి కోసం పని చేయడానిక, దేవుడి సేవను ముందుకు తీసుకువెళ్ళడానిక? ఎందుకు నీకు జన్మ? బాగా ఆలోచించండి, బాగా ఆలోచించండి. యవనస్తులారా, యవనస్తులను కన్నా తల్లిదండ్రులారా, మన బిడ్డల కోసం దేవుడు కలలుగా అంటున్నాడు. మన బిడ్డల కోసం దేవుడు ఎదురు చూశాడు. వాళ్ళని మనం లోకానికి ఇస్తామని కాదు, లోకానికి వాడేస్తామని కాదు, ఆయన కోసం నిలబడతామని. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణం అన్నాడు. మీ కుమారుడు దేవుని చేతిలో బాణమా? దేవుడి పనికి బాణమా? వాక్యం చెప్తాడా? వాక్యం చెప్పిస్తాడా? తాను సంపాదిస్తున్న సంపాదనను బట్టి ఇలాంటి సభలు పెట్టి ఎవరికైనా దేవుడి గురించి చెప్పిస్తున్నాడా? ఆలోచించండి. బాణంగా మారండి, బాణాలుగా మార్చండి మీ పిల్లల్ని. దేవుడి కొరకు మీరు ఉపయోగపడండి, మీ పిల్లలు ఉపయోగపడేటట్టుగా పెంచండి.